కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో అది పెద్ద వివాదంగా మారింది. ఎందుకంటే కూటమి వచ్చిన కొత్తలో జరిగినటువంటి ఘటన, అది దాదాపు 4 రోజుల వ్యవధిలో జరిగినటువంటి ఘటన. ఆ రోజే దాని మీద అనేక అనుమానాలు కలిగాయి. అందులో పనిచేసే ఉద్యోగులతో పాటు మాజీ ఆర్డీఓతో పాటు ప్రస్తుత ఆర్డీఓ, అలాగే సెక్షన్ ఆఫీసర్, ఇలాగా అందరి పాత్ర ఉందని అప్పట్లోనే పలు ఆరోపణలు అయితే వచ్చాయి. దీన్ని చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే ఈరోజు విచారణ తర్వాత నివేదికలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఖచ్చితంగా కుట్రే, దీనికి కావాలనే సబ్ కలెక్టర్ ఆఫీస్కి నిప్పు పెట్టారు. మరి ఎందుకు నిప్పు పెట్టారు సబ్ కలెక్టర్ ఆఫీస్కి అంటే, అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భూ అక్రమాలు వెలుగులోకి రాకుండా చేసినటువంటి కుట్రే ఈ ఫైళ్ల దగ్ధం. వాస్తవానికి వాటిని మాయం చేయాలంటే అంత ఈజీగా మాయం అవ్వు. అందులోనూ ఆల్రెడీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఫైల్స్ మాయం చేయటం అంత ఈజీగా అయ్యే పని కాదు. కాబట్టి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఫైర్ యాక్సిడెంట్ పేరుతో సబ్ కలెక్టర్ ఆఫీస్ మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తే ఆధారాలన్నీ కూడా చెరిపోయొచ్చని ఒక భారీ కుట్రకైతే తెరదీశారు. అప్పటికే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో అప్పటికే చంద్రబాబు గారు కూడా అన్ని ఆఫీసుల దగ్గర ఎలర్ట్గా ఉండాలి, ఎటువంటి ఘటనలు జరగకుండా చూడాలి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అప్పటికే చంద్రబాబు గారు చెప్పారు. తరువాతే ఈ ఘటన జరిగింది. అప్పుడు అనుమానాలు మరింత బలపడ్డాయి. మీకు తెలుసో లేదో, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ అక్రమాలకు సంబంధించి సరే ఫైల్స్ తగలబడితే తగలబడి ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తారేమో పరిశీలిద్దామని చెప్పి రెవెన్యూ శాఖ కార్యదర్శిని అక్కడికి పంపితే ఫిర్యాదుదారులు ఏదో తిరణాల్లో జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఒక్కొక్క రోజు యావరేజ్న మొదటి రోజు 700 మంది వచ్చారు, తక్కువ మందికి తెలుసు. రెండవ రోజు 1400 మంది సుమారు వచ్చారు. మూడవ రోజు ఒక 1200 మంది సుమారు వచ్చారు. అంటే దాదాపుగా 3 నుంచి 4000 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు ఉన్నారు. అందులో స్వయంగా పెద్దిరెడ్డి పేరే ఒక 50 నుంచి 100 మంది చెప్పుంటారట. మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి అనుచరుల పేర్లు చెప్పిన వాళ్ళు. అంటే ప్రధానంగా పెద్దిరెడ్డి సాగించినటువంటి భూదందాలు. వాస్తవానికి ఆ రోజేదో ఏమైనా 5 మంది 10 మంది ఫిర్యాదు చేస్తారేమోనని ప్రభుత్వం స్వీకరిస్తే ఇంతమంది వచ్చి ఫిర్యాదు చేసేటప్పటికి ప్రభుత్వానికి అనుమానం మరింత బలపడింది. ఇప్పుడు విచారణలో కూడా అదే తేలింది. ఇది ఫైళ్ళన్నీ కూడా కావాలని ఫైర్ చేశారు. మీకు ఆ రోజే అర్థమై ఉంటుంది. వాస్తవానికి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కడున్నామో అక్కడ కాలిపోయి ఉండాలి. కానీ ఎక్కడైతే షెల్ఫుల్లో ఉండాల్సిన రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కుట్టగా పోస్తున్నాయి. షెల్ఫుల్లో ఉన్న రికార్డులు షెల్ఫుల్లోనే కాలిపోయి ఉండాలి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్కి. కానీ అలా జరగలేదు. ఆ షెల్ఫుల్లో ఉన్న రికార్డులన్నీ కూడా ఒక చోట కుట్టగా పోస్తున్నాయి. ఆ కుట్ట తగలబడిపోయింది. అంటే ఎవరో తీసుకొచ్చి కుట్ట కింద పోసారు దాన్ని అక్కడ. అప్పుడే దీని అనుమానం బలపడింది. అలాగే ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళు ఎక్కడా దొరకలేదు. షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఎటువంటి ఆస్కారం లేదు. వైరింగ్ సిస్టమ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది ఎక్కడా జరగలేదు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ జరిగితే మొత్తం వైర్లన్నీ కూడా మాడి మసైపోయి కాలిపోతాయి, మనకు తెలుసు ఆ లోపల వైర్లన్నీ కూడా. సో అలాంటిది ఏమీ జరగలేదని ఆ రోజే తేల్చి చెప్పారు. అప్పుడు అనుమానం మరింత బలపడింది. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం ఏంటి ఆ వార్త. సో కావాలనే కాల్ చేశారు, మంటల్లో మదనపల్లి ఫైల్స్, నాడు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు, భూ అక్రమాలు సమాధి చేసేందుకే అడ్డగోలుగా పెద్దిరెడ్డి మనుషుల అసైన్డ్ భూముల దోపిడీ, అవినీతిలో మునిగి తేలిన రెవెన్యూ శాఖ. ఆ రోజు రెవెన్యూ శాఖ పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దాసోహం అయిపోవటం వల్లే ఈ ఆఫీస్కి నిప్పు పెట్టడం ఈజీ అయింది. సో అందులో మాజీ ఆర్డీఓగా ఉన్నటువంటి మురళితో పాటు అప్పుడు ఆర్డీఓగా ఉన్నటువంటి హరిప్రసాద్. సో వీరిద్దరి పాత్ర ప్రధానంగా ఉంది. వీరితో పాటు పెద్దిరెడ్డి పిఏ అయినటువంటి తుకారాము, అలాగే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి. సో వీళ్ళిద్దరూ కూడా ఇందులో కీలక పాత్ర ఉన్నారు. వీళ్ళు సహకరిస్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. వీళ్ళు దీనికోసం ఎవరిని వాడుకున్నారంటే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ అనే ఒక వ్యక్తిని వాడుకుని ఈ ఫైర్ యాక్సిడెంట్ కుట్రకైతే తెరదీశారు. ఆ రోజు ఇది అంటే ఫైల్ ఫోటో గతంలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ సంబంధించి దగ్ధమైంది. ఇదిగో నేను ఇందాక చెప్పాను చూడండి, ఫైల్స్ అన్నీ కూడా ఒక్క చోటే కుట్టగా ఎందుకు పడి ఉన్నాయంటే, వాస్తవానికి ఫైల్స్ ఎవరు కూడా ఆఫీసులో నుంచి వెళ్ళేటప్పుడు ఫైల్స్ అన్ని కింద కుట్టగా పెట్టి వెళ్ళరు కదా, అవి షెల్ఫుల్లో ఉంటాయి లేదా టేబుల్స్ మీద ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, కింద కుట్టగా ఉన్నాయి, కానీ కాలిపోయి ఉన్నాయి మొత్తం. అంటే కావాలని ఒకవేళ
వేరువేరు ప్లేసులకి ఫైర్ యాక్సిడెంట్ వ్యాపించదేమో అని మెయిన్ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి తగలబెట్టారు. సో అక్కడే సగం అయితే దొరికిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా దీని మీద అయితే అభియోగాలు మోపడం జరిగింది. ఇక ఫైళ్లు తారుమారు, కుట్రతో నిప్పు, పెద్దిరెడ్డి పిఏ అలాగే అనుచరుడు పిఏ అంటే తోకారాము, అనుచరుడు మాధవ్ రెడ్డి వీరిద్దరూ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత పరారీలో ఉన్నారు. వాస్తవం ఏంటంటే వేల ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారు. మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక చట్టం తెచ్చాడు, ఏంటంటే అసైన్డ్ భూములను కొనుక్కోవచ్చు, వాళ్ళు అమ్మితే అసైన్డ్ భూములను కొనుక్కోవచ్చు. దానికోసం ఒక చట్టం తెచ్చాడు. ఎప్పుడైతే ఈ చట్టం వస్తుందని తెలిసిందో చట్టం రావడానికి ముందే వీళ్ళు తెలివిగా ఫ్రీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు. అంటే సింపుల్గా అగ్రిమెంట్లు చేయించుకుని అవసరమైతే కొంత అడ్వాన్సులు ఇచ్చేసి వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఆ చట్టం వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇది వీళ్ళ కుట్రలో ప్రధాన భాగం. సో అందుకని ఇవన్నీ మరి ఈ రికార్డ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉంటాయి, ఆర్టీఓ కార్యాలయాల్లో ఉంటాయి రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా. సో ఒకవేళ కూటమి ప్రభుత్వంగాన ఈ ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూముల వ్యవహారం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని ఆధారాలు దొరికే ప్లేసే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు. ఎప్పుడైతే దీని మీద ఆధారాలు దొరుకుతాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కో భావించారో వెనువెంటనే ఈ ఆఫీస్కి అయితే నిప్పు పెట్టడం జరిగింది. ఇది రేపు పెద్దిరెడ్డి మెడకు కూడా బలంగా చుట్టుకోబోతుంది. పెద్దిరెడ్డి పిఏ తుకారాము అలాగే ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్టుగా పోలీసులు ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించడం అయితే జరిగింది. ఇక ఇందులో సహకరించినటువంటి మాజీ రెవెన్యూ అధికారి ఆర్డీఓ మురళితో పాటు ప్రస్తుత ఆర్డీఓగా ఉన్నటువంటి హరిప్రసాద్, సో వాళ్ళిద్దరి పాత్రతో పాటు గౌతమ్ తేజ్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు. అక్కడ సీనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి గౌతమ్ వాస్తవానికి మరి ఫైర్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పి ప్రధానంగా అనుమానం. అందులోనూ అనుమానాస్పదంగా కొంతమంది కదలటం, మాజీ ఆర్డీఓ కరెక్ట్గా ఈ ఫైర్ యాక్సిడెంట్కి ముందు రోజే అక్కడికి చేరుకోవటం, ఆయన వేరొక చోటు ఉంటే ఆ టయానికి అక్కడికి రావటం, ఇవన్నీ కూడా కోఇన్సిడెంట్గా జరిగినవి కాదు, ప్రీ ప్లాన్డ్గా జరిగినవే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ కుటుంబాన్ని ఆ అవినీతి అంటే ఏదైతే భూముల స్వాధీనం ఉందో దాని నుంచి బయటపడేయటం కోసం పన్నినటువంటి కుట్రే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కు ఫైర్ యాక్సిడెంట్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఖచ్చితంగా దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదని చంద్రబాబు గారు అప్పటికప్పుడు ఎస్పీ అప్పుడు డీజీపీని కానివ్వండి, సిఎస్ని కానివ్వండి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైల్స్ తగలబడిన ప్లేస్కి అయితే వెంటనే వెళ్ళటం జరిగింది. అలాగే అప్పుడే క్లూస్ టీమ్స్ ద్వారా పూర్తి ఆధారాలు సేకరించడం కూడా జరిగింది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత మరిన్ని ఆధారాలు వచ్చే అవకాశం ఉంది. దీని మీద పెద్దిరెడ్డి కూడా పెద్దగా నోరు మీద పట్ల ఏంటంటే నాకేం సంబంధం లేదు, నా భూములు ఏమి లేవని అంటున్నాడు తప్ప పెద్దిరెడ్డి పిఏ తోకారాము అలాగే అనుచరుడు మాధవరెడ్డి ఎందుకు పారిపోయారో చెప్పట్లా, ఈ రోజు వరకు ఎందుకు అందుబాటులో లేరో చెప్పట్లా, మాజీ ఆర్టీఓ ఫైల్స్ తగలబట్టడానికి ముందు రోజే ఎందుకు అక్కడికి వచ్చాడో చెప్పట్లా. సో ఇవన్నీ కూడా దీనికి కీలకమైన ఆధారాలు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనాన్ని అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు వచ్చినటువంటి నివేదిక, రెవెన్యూ యంత్రాంగం మోపినటువంటి నివేదిక కూడా అదే విషయాన్ని అయితే స్పష్టం చేస్తుంది. ఖచ్చితంగా ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన అనుచరుల హస్తం ఉంది అనేది బలంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఖచ్చితంగా విచారణ గన పూర్తి స్థాయిలో సాగితే అది పెద్దిరెడ్డి మెడకు చుట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.